ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్ సోషల్ మీడియాలో ఏ సూపర్ స్టార్ అయినా ట్రోల్ చేయడం మామూలుగా చేయడు. సోషల్ మీడియాలో మన డ్రూ మ్యాకెంటైర్ చేసే ట్వీట్స్ చాలా ఫన్నీగా చాలా బాగా అనిపిస్తాయి. రీసెంట్‌గా మన డ్రూ మ్యాకెంటైర్ కోడీ రోడ్స్‌ని ట్రోల్ చేసిందన్నమాట. సో, ఏమని మెన్షన్ చేసిందంటే అంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఇంకా జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జాన్ సీనా అక్కడున్న సూపర్ స్టార్స్ అందరూ ఎళ్ళిపోయిన తర్వాత మన కోహ్లీ అక్కడే చూస్తూ ఉన్నాడు గదా! సో, కోహ్లీ మన జాన్ సీనా షోస్ చూసి సెల్యూట్ చేసినాడు గదా! సో, దానికి మన డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నాడంటే, సో, ఇక్కడ ఏదైనా కెమెరా రోల్ అవుతుందా? సో, కెమెరా రోల్ అవుతుందంటే నా వైపు, నా పైన ఫోకస్ చేయండి. కోహ్లీ రోడ్స్ పైన ఫోకస్ చేయమని చెప్తారంట. కోహ్లీ రోడ్స్ అలా బిహేవ్ చేస్తాడంట. ఇప్పుడు కోహ్లీ రోడ్స్ అక్కడ చాలా ఎమోషనల్ అయింది కదా! సో, అదంతా జస్ట్ డ్రామా. ఫ్యాన్స్ సింపతి కోసం ఈ టైప్‌లో కోహ్లీ రోడ్స్ చేస్తాడు. కెమెరా ముందు ఒకలా ఉంటాడు. కెమెరా తర్వాత ఒకలా ఉంటాడని ఈ టైప్‌లో డ్రూ మ్యాకెంటైర్ కోహ్లీ రోడ్స్‌ని ట్రోల్ చేసిండనమాట. ఇన్సల్ట్ చేసిండు. అండ్ ఇదొక్కటేనా? సో, చాలా జరిగింది మనకి. మన నికాలిస్, డ్రూ మ్యాకెంటైర్ ఇంటికెళ్ళిండనమాట మాట్లాడడానికి. మొన్న స్మాక్‌డౌన్‌లో చెప్పిండు కదా! నేను డ్రూ మ్యాకెంటైర్ ఇంటికెళ్ళి మాట్లాడుతాను. డ్రూ మ్యాకెంటైర్‌ని తీసుకొస్తానని నికాలిస్ కోహ్లీ రోడ్స్‌కి చెప్పిండు కదా! సో, దాంట్లో భాగంగా మన నికాలిస్, డ్రూ మ్యాకెంటైర్ ఇంటికెళ్ళిండు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడిర్రన్నమాట. సో, మన నికాలిస్ ఏమంటాడంటే, "నీకు రీమ్యాచ్ ఇస్తాను. కోడీ రోడ్స్‌తో రీమ్యాచ్ ఇస్తాను. నువ్వు మళ్ళీ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూబీ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు" అని నికాలిస్ డ్రూ మ్యాకెంటైర్‌కి చెప్తాడన్నమాట. అండ్ అంతే కాదు, "నువ్వు రెఫరీ పైన అటాక్ చేసినావు. సో, నువ్వు రెఫరీకి కూడా సారీ చెప్పాలి. అపాలజైజ్ చెప్పాలి" అని ఈ టైప్‌లో మన డ్రూ మ్యాకెంటైర్‌కి నికాలిస్ చెప్తాడన్నమాట. అండ్ అప్పుడు డ్రూ ఏమంటాడంటే, నేను ఈ సారీలు, గీరీలు ఏం చెప్పను. నేను డైరెక్ట్‌గా మ్యాచ్‌లో ఫైట్ చేస్తాను. నాకు రీమ్యాచ్ కావాలి అన్నట్టుగా డ్రూ మ్యాకెంటైర్ అంటాడు. అప్పుడు నికాలిస్ కూడా సరే అంటారనమాట. చేతులు కప్పుకుంటారు. అండ్ అంతలోనే అక్కడ సెక్యూరిటీ కెమెరాలో మన కోడీ రోడ్స్ గొడవ చేస్తారనమాట. అంటే డ్రూ మ్యాకెంటైర్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు. అక్కడ సెక్యూరిటీ రానివ్వరు. సో, అప్పుడు కోడీ రోడ్స్ అక్కడ గొడవ చేస్తాడు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ అది చూస్తాడనమాట. నన్ను చూసినావా, కోడీ రోడ్స్ వచ్చిండు నా పైన అటాక్ చేయడానికి. నేను ముందు చెప్పినాను కోడీ రోడ్స్ నా మ్యాచ్ కంటే ముందు అటాక్ చేయొద్దు అని. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ వచ్చిండు అని ఈ టైప్‌లో నికాలిస్‌తో కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అందులోనే కోడీ రోడ్స్ ఇగ డ్రూ మ్యాకెంటైర్ ఆళ్ళిద్దరూ దగ్గరికి వచ్చేస్తారనమాట. బ్రాహల్ జరుగుతది. మన డ్రూ మ్యాకెంటైర్ ఇంటి దగ్గర. సో, అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటది కదా! గార్డెన్‌లో. సో, అక్కడ బ్రాల్ జరిగిందనమాట. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా వాళ్ళు ఆపనీకి చూస్తారు. అండ్ వాళ్ళని కోడీ రోడ్స్ నీళ్ళలో పడేస్తారు. ఆళ్ళు నీళ్ళలో పడిపోతారనమాట. అండ్ విక్స్ కూడా చాలా ట్రై చేస్తారు ఆపనీకి. అండ్ ఫైనల్‌గా వాళ్ళిద్దరిని దూరం చేస్తారనమాట. సో, చాలా బా అనిపించింది. వీళ్ళ ఫ్యూల్‌లో ఇదొకటి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరగబోతుంది. డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య ఫర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం. చూడాలి మరి. అది ఎప్పుడు జరుగుతదనేది క్లారిటీ లేదు. జనవరిలో ఇంకొక సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంది. అక్కడ జరుగుతదా? లేదంటే దాని తర్వాత జరిగే రాయల్ రంబల్‌లో జరుగుతదా? సో, మాక్సిమం ఈళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక స్టిప్యులేషన్‌ని యాడ్ చేస్తారంట. చూడాలి మరి ఈసారైనా డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తాడా? గెలవడా? ఆల్రెడీ 3 సార్లు జరిగింది మ్యాచ్ ఈళ్ళ మధ్యలో. 3 సార్లు కూడా మ్యాచ్ ఏమి ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఒక్కసారి కాదు. అసలు పలుసార్లు లేదు. స్మాక్‌డౌన్‌లో లేదు. దాని తర్వాత సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో కూడా లేదు. అండ్ మళ్ళీ జరగబోతుంది. ఇక్కడైనా మ్యాచ్ బాగుండాలి. రిజల్ట్ ఏ విధంగా ఉన్నా సరే మ్యాచ్ అనేది బాగుంటే ఏమనిపియదు. ఫ్యాన్స్ నుండి కొంచెం మంచి రియాక్షన్ ఒస్తది. మ్యాచ్ రిజల్ట్ ఏ విధంగా ఉన్నా పర్లేదురా బాబు మ్యాచ్ బానే ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాచ్ బాగుందన్న ఫీలింగ్ ఒస్తది. సో, ఆ ఫీలింగ్ చాలా రోజుల నుండి మిస్ అయింది. వీళ్ళు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. కోహ్లీ రోడ్స్ ఒక చిన్న సూపర్ స్టార్ ఏం గాదు. ఎట్ ద సేమ్ టైమ్ మ్యాకెండర్ గూడా చిన్న సూపర్ స్టార్ ఏం గాదు. సిల్లీగా చూపిచ్చినారు వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యూడ్. అది చాలా మందికి నచ్చలేదు. సో, మళ్ళొకసారి జరగబోతుంది. సో, ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చేట్టుగా బుక్ చేస్తే బెటర్ ఉంటదని నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఈ వారం జరిగే స్మాక్‌డౌన్‌ని ఆల్రెడీ టేప్ చేసేసినారు. సో, ఆల్రెడీ స్మాక్‌డౌన్ అనేది టేప్ అయిపోయింది. స్పాయిలర్స్ కూడా వచ్చేసినాయి. బట్ లైవ్‌లోనే చూద్దాం మనకి స్మాక్‌డౌన్ ముందే అసలు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఇప్పుడు స్పాయిలర్స్ చెప్పేస్తే ఆల్రెడీ ఆ స్మాక్‌డౌన్ కూడా ఎవ్వరు చూడరు. స్పాయిలర్ ఇంతే కదా! ఇవే జరుగుతాయి అన్నట్టుగా ఉంటది. సో, స్మాక్‌డౌన్ లైవ్ వచ్చినప్పుడే చూసుకుందాం దాని సంగతి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన వైపర్ రెయిన్‌డీ యార్టన్ గురించి. రెయిన్‌డీ యార్టన్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రాలేదు. సో, అది దానికి చాలామంది ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. అండ్ రెయిన్‌డీ యార్టన్ ట్రిబ్యూట్ ఇచ్చిండు. మన జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చిండన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్ సీనా గురించి
అంటే రాసిండు. ఆయన ఫోటోస్ కూడా షేర్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. బట్ మెయిన్ ఏందంటే ఫైనల్ మ్యాచ్‌లో రెయిన్‌డి ఉండాలి గదా! రెయిన్‌డి ఒక ఎమోషన్ గదా! జాన్ సీనాకి. సో, అలాంటిది రెయిన్‌డి అడ్డనే లేకపోయేసరికి చాలా మందికి కోపం వచ్చింది. బట్ మనం ఏం చేయలేం. డబ్ల్యూడబ్ల్యూఈ అలా బుక్ చేసింది. ట్రిపుల్ హెచ్ అలా బుక్ చేసిండు. దానికి ఎవ్వరేం చేస్తారు. అండ్ ఫ్యాన్స్‌కి టీచర్ రిపోర్ట్ వాళ్ళు గూడా రేటింగ్ ఇచ్చినారనమాట. గ్రేడ్ ఇచ్చినారు మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్‌కి. సో, ఈ జాన్ సీనా రిటైర్మెంట్ టూర్‌కి వాళ్ళు ఎంత గ్రేడ్ ఇచ్చినారో తెలుసా? ఎఫ్ ఇచ్చినారు. అంటే దాదాపుగా ఈ రిటైర్మెంట్ టూరే అంతా ఫెయిల్ అన్నట్టుగా ఒక గ్రేడింగ్ ఇచ్చినారనమాట. సో, ఏముందసలు ఈ రిటైర్మెంట్ టూర్‌లో? దాదాపుగా రాయల్ రంబల్‌లో గెలవలేదు. అది వేస్ట్ అనిపించింది. అండ్ ఎలిమినేషన్ చాంబర్ బాగుంది. అండ్ దాని తర్వాత హీల్ టర్న్ చేసినప్పుడు వావ్ అనిపించింది. అండ్ దాని తర్వాత రెసల్‌మేనియా బుగ్గనే. దాని తర్వాత సీఎం పంక్‌తో ఫీud కొంచెం బానే అనిపించిద్ది. సో, దాని తర్వాత మధ్యలో మళ్ళీ బ్రేక్ అయిపోయిందనమాట. సో, ఏదేదో చూపించినారు. ఆతృతో ఫన్నీగా చూపించినారు. అండ్ లోగన్ పాల్‌ని తీసుకొచ్చినారు. సో, అక్కడ కొంచెం బాలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ బెస్ట్ అంటే ఏజే స్టైల్స్‌తోనే. అండ్ రెయినీ ఆర్టన్‌తో కూడా మ్యాచ్ కొంచెం బాగుంది. సో, మొత్తానికి వాళ్ళు ఎఫ్ గ్రేడ్ ఇచ్చినారనమాట. జాన్ సీనా రిటైర్మెంట్ టూర్‌కి స్టార్టింగ్‌లో ఫెయిల్ చేసినారు. అండ్ ఎండింగ్‌లో కూడా ఫెయిల్ చేసినారు జాన్ సీనాని. సో, దానికి వేరే వేరే కారణాలు చెప్తుంది మన ట్రిపుల్ హెచ్. ఇప్పుడు మీరేమంటారు? బ్లీచర్ రిపోర్ట్ వాళ్ళు జాన్ సీనా రిటైర్మెంట్ టూర్‌కి ఎఫ్ గ్రేడ్ ఇవ్వడం కరెక్టేనా? కాదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. బట్ ఒకటి గుడ్ సైన్ ఏందంటే మళ్ళీ జాన్ సీనా వస్తాడు అని అప్డేట్స్ వస్తున్నాయి. అంటే మ్యాచ్ కోసం గాదు. నార్మల్‌గా కనిపిస్తాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ దానికి కొంచెం టైం పట్టొచ్చు. ఇప్పుడే కదా రిటైర్మెంట్ తీసుకుంది. సో, కొంచెం టైం పట్టినా పట్టొచ్చు. అంటే ఇప్పుడు కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు వస్తాడని. సో, వచ్చిన పెద్ద మళ్ళీ ఆశలు పెరిగిపోతాయి. సో, అందుకని కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం లాంగ్ గ్యాప్ తర్వాత వస్తేనే బావుంటది జాన్ సీనా అని నాకనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ ఇంకొకటి మన గుంతర్ ఇప్పుడు జాన్ సీనాని రిటైర్మెంట్ చేసిండు గదా! రిటైర్ చేసిండు గదా! మనకి ఇంకొక అప్డేట్ వచ్చింది గదా! మన గుంతర్ నెక్స్ట్ ఇయర్ లెస్నర్‌ని గూడా రిటైర్ చేపిస్తారని. సో, అదొక అప్డేట్ మాత్రమే. అండ్ ఇంకొక రూమర్ అయితే ఇనిపిస్తుంది. మన గుంతర్ అంట ఏజే స్టైల్స్‌ని గూడా రిటైర్ చేస్తారు అని. సో, ఈ రూమర్ ఎందుకొస్తుందంటే ఈరోజు రాలో మన గుంతర్, ఏజే స్టైల్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారన్నమాట. సో, ఇదొక టైప్‌లో టీజ్ ఇస్తుంది కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ ఇయర్ గూడా అంటే నెక్స్ట్ ఇయర్‌లో మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పిండు గదా! సో, ఏజే స్టైల్స్ వర్సెస్ మన గుంతర్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు అంటున్నారు. అది గూడా రిటైర్మెంట్ మ్యాచ్ అంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు ఇన్ని రిటైర్మెంట్ మ్యాచ్‌లు గుంతర్‌కి ఇస్తదా? ఆల్రెడీ గోల్డ్‌బర్గ్‌ని చేసిండు. అండ్ జాన్ సీనాని కూడా చేసిండు. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్రాక్ లెస్నర్ అని కూడా అన్నారు. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్‌తో అదొక డ్రీమ్ మ్యాచ్ ఉండే. మేబీ మాక్సిమం జరిపించొచ్చు. గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ కొన్ని సంవత్సరాల నుండి అంటే ఒక 2, 3 ఇయర్స్‌గా ఒక డ్రీమ్ మ్యాచ్ ఉండే. గుంతర్ వర్సెస్ బ్రాక్ జరగాలి అని. మాక్సిమం ఆ మ్యాచ్ జరగొచ్చు. అండ్ చూడాలి మరి మళ్ళీ ఏజే స్టైల్స్ వర్సెస్ గుంతర్ జరుగుతదా? సో, నలుగురు సూపర్ స్టార్‌ని రిటైర్ చేస్తాడా? ఆ ఆపర్చునిటీ డబ్ల్యూడబ్ల్యూఈ గుంతర్‌కి ఇస్తదా అనేది చూడాలి. సో, ఒకే సూపర్ స్టార్‌కి గాకుండా వేరే సూపర్ స్టార్‌కి ఇచ్చినా బానే ఉంటది. బట్ ఇప్పుడు మూవ్‌మెంటం మొత్తం గుంతర్ వైపే ఉంది గాబట్టి గుంతరే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతదో నెక్స్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆర్ట్‌రూత్ గురించి. సో, ఆర్ట్‌రూత్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డీల్ మన డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసింది గదా! ఆ కాంట్రోవర్సీ అయిపోయిన తర్వాత ఫాన్స్ సపోర్ట్ చేసిన తర్వాత. సో, ఈ రన్నే మన ఆర్ట్‌రూత్‌కి లాస్ట్ అంట. సో, దీని తర్వాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేయడంట. ఏదో ఒక టైంలో ఎవరైనా సరే ఆగిపోవాల్సిందే నుండి వేరే ప్లాట్‌ఫార్మ్‌కి సో, దాని నుండి రిటైర్మెంట్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఈ టైప్‌లో ఆర్ట్‌రూత్ మాట్లాడిర్రు. సో, ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తారు. అండ్ దాని తర్వాత కూడా వర్క్ చేయొచ్చు. బట్ రిటైర్ అయిపోతాడన్నట్టుగా చెప్పినాడన్నమాట ఆర్ట్‌రూత్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆస్టిన్ థియరీ గురించి మాస్క్ మ్యాన్ ఫైనల్లీ నిన్న రాలో ఆ మాస్క్ మ్యాన్ ఆస్టిన్ థియరీ అని తెలిసిపోయింది. బట్ తెలిసిపోయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్‌లో ఏముందంటే సో, ఇప్పుడు సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేపించి మాస్క్ మ్యాన్‌ని చాలా పెద్ద హైప్ ఇచ్చినారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ రాలో కూడా తీసుకొచ్చినారు. బ్యాక్ టు బ్యాక్ తీసుకొచ్చినారు. బట్ ఇప్పుడేంది ఇంత ఈజీగా రివీల్ అయిపోయింది. అక్కడ ఏం లేదు. అంటే ఒక్క రే మిస్టీరియో పైన అటాక్ చేయడం వల్ల సో, సంథింగ్ అంటే ఒక బిగ్ మూవ్‌మెంట్‌లా అనిపించలేదు ఆ మాస్క్ రివీల్ అనేది. సర్వైవర్ సిరీస్‌లో వచ్చినప్పుడు చాలా హైప్ ఉంది. బట్ రాను అలా ఈజీగా రివీల్ చేసేసరికి అంత హైప్ అంతా పోయింది అన్నట్టుగా ఈ టైప్‌లో ఫ్యాన్స్ అంటున్నారన్నమాట సోషల్ మీడియాలో. మేబీ ఒక బిగ్ మ్యాచ్‌లో లైక్ ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌లో తీసుకొచ్చిన బానే ఉంది. అప్పుడు రివీల్ చేసిన బానే ఉంది.
అండ్ ఇంకేదైనా బిగ్ మూవ్‌మెంట్ జరిగినప్పుడు అప్పుడు రివీల్ చేస్తే బాగుండు అన్నట్టుగా ఈ టైప్‌లో ఫ్యాన్స్ అంటున్నారు. బట్ ఏదేమైనా రివీల్ చేపించింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ ఒక్కడేనా? ఇద్దరా? అనేది తెలియాల్సి ఉంది. సో, ఇప్పుడు ఒక మ్యాన్ అయితే ఒక ఒక మాస్క్ మ్యాన్ అయితే రివీల్ అయిపోయిండు. సో, అది ఆస్టన్ థియరీ. సో, మేబీ ఇంకొక ప్లాన్ ప్రకారం ఇంకొకళ్ళుంటే ఆ మాస్క్ మ్యాను. సో, బిగ్ మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడేమైనా రివీల్ అవుతదనేది చూడాలి. అండ్ ఇప్పుడు ఆస్టన్ థియరీ కంపల్సరీగా విజన్ టీమ్‌లో యాడ్ అవ్వాల్సిందే. సో, దానికోసమే కదా వాళ్ళకి హెల్ప్ చేసింది. సో, అదంతా ఒక ప్లానే గదా! సో, చూడాలి మరి ఏం జరుగుతదో. కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చింది. కొంతమందికి నచ్చలేదన్నమాట. అలా లాలో సింపుల్‌గా రివీల్ అవ్వడం అనేది. ఇప్పుడు మీ టీమ్ పైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలియా నైట్ గురించి. సో, ఎలియా నైట్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోతారన్నట్టుగా అప్డేట్ వచ్చింది. నిన్న రాలో రివీల్ చేసినారు. ఎలియా నైట్‌కి ఇంజ్యూరీ అయిందన్నట్టుగా. సో, బ్రాన్ ఆల్రెడీ అటాక్ చేసిండు కదా! సో, దానివల్ల ఇంజ్యూరీ అయినట్టుగా అప్డేట్ వచ్చింది. సో, ఎన్ని రోజులనేది గ్యారంటీగా చెప్పలేం. 1 వీకా, 2 వీకా అనేది గ్యారంటీగా చెప్పలేం. బట్ ఏందంటే వస్తాడు. కంపల్సరీగా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ అండ్ జాన్ సీనా గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుందన్నమాట. అదేంటంటే బ్యాక్ స్టేజ్‌లో మన జాన్ సీనా రోమన్ రైన్స్‌కి హగ్ చేసుకున్నట్టుగా. అది ఎప్పుడు మన రిటైర్మెంట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జాన్ సీనా రిటైర్డ్ మ్యాచ్ అయిపోయిన తరువాత రోమన్ రైన్స్ అండ్ జాన్ సీనా బ్యాక్ స్టేజ్‌లో హగ్ ఉన్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. బట్ నిజానికి ఆ వీడియో నిజం కాదు. సో, ఆ వీడియో ఒక ఏఐ వీడియో అన్నమాట. అది చూస్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ కొంతమంది ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. రియల్ వీడియో కాదు. సో, అది ఏఐ జనరేటెడ్ వీడియో. సో, అక్కడ మన జాన్ సీనాకి బ్యాండ్స్ ఉన్నాయి గదా! ఆర్మ్ బ్యాండ్స్ ఉన్నాయి గదా! సో, అక్కడ మొత్తం అవన్నీ వదిలేసి ఎళ్ళిపోయాడు. సో, ఖచ్చితంగా అది ఏఐ జనరేటెడ్ వీడియో. బట్ వీడియో చూడడానికి చాలా బాగుంది. కొన్ని కొన్ని ఏఐ జనరేటెడ్ వీడియోస్ బాగుంటాయి. బట్ అది రియాలిటీగా జరిగితే బాగుందనిపించింది. మన క్యాప్టెన్ అండ్ రే మిస్టీరియో అండ్ రోమన్ రీన్స్ ఈళ్ళందరూ రింగ్‌లోకొచ్చి బ్యాక్ స్టేజ్‌లోనైనా లేదంటే ఎక్కడో ఒక చోటనైనా ఇలా హగ్ చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ చాలా మందిలో వచ్చింది. బట్ ఏం చేద్దాం. ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకున్నారు. ఎండ్ చేసేసినారు. సో, అది మరి వీడియో. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.